వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అని ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మంచి ఆలోచనలతో ఉన్నారా, చెడు ఆలోచనలతో ఉన్నారా? అండ్ వాళ్ళలో ఎవరైనా మీకు సాయం చేయాలి అనుకుంటున్నారా? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియోలో డీటెయిల్గా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ ఉన్న నైబర్స్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఎస్, మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉంటారు, అస్సలు తీరిగ్గానే ఉండరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని అనుకుంటున్నారంటండి. చాలా అంటే చాలా. అండ్ మనీ అసలు వృధాగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించరు. అండ్ ఒక రకంగా పిసినారి అని కాదు, కానీ ఏంటి అంటే మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు దేనికి కూడా. ఏదైనా నేర్చుకోవాలన్నా సొంతంగా చేద్దాము అనుకుంటారు. అంటే ఆ నేర్చుకునే క్యాపబిలిటీ మీకు ఉన్నాయి. సో మనీ వృధా చేయరు, వృధా ఖర్చులు చేయరు అని అంటున్నారండి. మీ లైఫ్లో చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు అండ్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు మిమ్మల్ని. సో చాలా అంటే చాలా నేర్చుకొని చాలా ఎదిగి ఇప్పుడు లైఫ్లో నిలబడ్డారు. అండ్ దేనికి కూడా ఇప్పుడు కుంగిపోవట్లేదు. అండ్ బ్యాలెన్స్డ్ మీద ఉంటారు. బ్యాలెన్స్డ్ పర్సన్, మీరు ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ అని అనుకుంటున్నారండి. అండ్ కొంతమంది ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు మనీ వచ్చేస్తున్నాయని వాళ్ళ అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. అంటే మనీ ఇచ్చి లేదా మీ దగ్గర నుంచి మనీ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నారంటండి. సో బట్ వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదు. అండ్ అంటే సంథింగ్ మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అడుగుదామని. బట్ వాళ్ళకైతే అడగడానికి అవకాశం లేదండి. ఓకేనా? సో మీరు ఒక కేరింగ్ అండ్ లవబుల్ మ్యాన్. అండ్ మెన్ అయినా సరే, ఇట్ ఈస్ ది జెండర్లెస్ రీడింగ్ అండి. సో మీరు చాలా కేరింగ్, చాలా సెన్సిటివ్ అండ్ అలాగే చాలా జాలీగా ప్లేఫుల్గా ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. అలాగే కొంతమంది మిమ్మల్ని చూసి జలస్గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే అందరిలో మీకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి మర్యాద ఉంది, మంచి స్థాయి ఉంది. మీరు ఏదైనా అడిగినా సరే ఎవరైనా సరే కాదనుకుంటా సాయం చేస్తారు. సో మీరు ఇలా బ్యాలెన్స్ చేస్తూ మీ యొక్క పనిని, మీ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ మీరు ఏదైతే బ్యాలెన్స్ మీద నిలబడ్డారో అది చూసి జలస్గా ఫీల్ అవుతున్నారనమాట. ఎలాగైనా కొంతమంది మీతో గొడవలు పెట్టుకొని ఎలాగైనా మీ పరువు తీయాలి, లేదా మీ గురించి మంచిగా కాకుండా చెడుగా చెప్పుకునేలా చేయాలి అని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉన్నారంటండి. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి మిమ్మల్ని. కన్ఫర్మేషన్, వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ మర్యాద వాళ్ళు ఏ రకంగా కూడా తీయలేరు. ఎందుకంటే మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోరు. సో వాళ్ళకి మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ లేవు. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అనడానికి సరిపోతారు చెప్పండి? ఏమీ అనలేరు. సో వాళ్ళకి అవకాశం అనేది లేదండి. మీ మర్యాద తీయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ కొంతమంది అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని కావచ్చు, మీ లైఫ్ని కావచ్చు, అంటే ఇక్కడ యంగ్ ఉమెన్ కనిపిస్తున్నారండి. దాని అర్థం ఏంటి అంటే మీరు చాలా ఎనర్జెటిక్గా యంగ్గా కనిపిస్తున్నారు. సో ఒంటి కాళ్ళ మీద మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, సో దానిని ఎలాగన్నా మార్చి మిమ్మల్ని ఎలాగన్నా సరే బ్యాలెన్స్ లేకుండా చేయాలి. మీరు చేస్తున్న పనిలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి. మీ జీవితంలో ఎలాగన్నా మీ పనిని తలకిందులుగా చేయాలని కొంతమంది కూడా ఒంటి కాళ్ళ మీద నిలబడి చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, దారులు చూస్తున్నారంటండి. బట్ వాళ్ళెవ్వరికి కూడా ఏ రకంగా కూడా దారి లేదు, క్లియర్గా దారి లేదండి. అండ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీకి సంబంధించి కొంత ఫ్యామిలీ పర్సన్స్ కూడా జెలస్గా ఫీల్ అవుతున్నారంట, చుట్టాలండి. సో నేను ఈ రీడింగ్ మళ్ళీ చేస్తాను, సపరేట్గా చేస్తానండి డీటెయిల్డ్గా. సో కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దామని చూస్తున్నారంట. అండ్ అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక హోమ్కి సంబంధించి కొలాబరేషన్. ఓకే, కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ మనీ ఇప్పించే వాళ్ళు, వేరే వాళ్ళ దగ్గర ఇప్పించే వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళు కొలాబరేట్ అయ్యి మీతో ఏదైనా డీలింగ్స్ చేస్తే, హౌస్కి సంబంధించో ల్యాండ్కి సంబంధించో వాటెవర్ డీలింగ్స్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారంటండి మీ చుట్టూ. సో వాళ్ళకి న్యూ బిగినింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు. మీరా డైరెక్ట్గా ఎవరికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు, ఎవరిని అడగలేదు. సో ఈ టీచింగ్ కాదండి. అంటే ఏంటంటే ఒకరు చెప్తే చేసింది కాదు. సో వాళ్ళు స్వతహాగా వాళ్ళకి అనుకుంటున్నారంట. సో ఫ్యూచర్లో వీళ్ళకి ఉపయోగపడతారు మనకి. సో మనం ఏమన్నా వాళ్ళకి సాయం చేస్తే మనకి డబ్బుల రూపంగా మనకు వస్తాయి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారంటండి మీ చుట్టూ. అండ్ ఏంటంటే మీకు
ఎవరైతే మంచి రాకూడదు, మంచి జరగకూడదు, మీ లైఫ్లో మీకు ఒక సపోర్టర్ రాకూడదు, ఆ మ్యారేజ్ కానీ వాళ్ళకి ఒక ఆఫర్ రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఏంజల్ చెప్పేశారు హెవీ కర్మ అండి, జడ్జిమెంట్ కార్డ్ ఇచ్చారు. సో వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు అస్సలు తప్పించుకోలేరు, ఏ రకంగా కూడా తప్పించుకోలేరండి. మీ లైఫ్లో వచ్చే గుడ్ న్యూస్ లేకుండా చేయడమే వాళ్ళకి మిస్సింగ్. సెలబ్రేషన్ పక్కా అండి. మీ లైఫ్లో త్వరలోనే ఒక మంచి న్యూస్ వింటారంట. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి కొంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని అనుకుంటారంటండి మీ చుట్టూ. అండ్ ఎదురు చూస్తున్నారంట కొంతమంది. బట్ ఏంటంటే వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసినా, మిమ్మల్ని ఫాలో చేసినా, మీరు చేస్తున్న పనుల గురించి వ్యవహారాల గురించి మాట్లాడినా సరే వాళ్ళ పరిస్థితే వాళ్ళకి అర్థం కావట్లేదు. కర్మ అనేది ఆ విధంగా వెంటనే రిటర్న్ వెళ్ళిపోతుందండి. మీ విషయంలో మీకు డబ్బులు రాకూడదని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారంట కొంతమంది అండి మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో. బట్ మీరు చేస్తున్న పనిని కానీ మిమ్మల్ని కానీ ఏ రకంగా కూడా వాళ్ళు తప్పించలేకపోతున్నారు. ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదండి వాళ్ళకి. యు ఆర్ ద ఎర్త్ ఏంజిల్. ఓకేనా, మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటే. అంటే ఏం చేసినా సరే ఆ విధంగా చేస్తుంది, పెట్టుబడి లాభాలు వచ్చేలా చేస్తుంది, ఎక్కడ కూడా వృధాగా పోనివ్వరు అని చెప్పి అనుకుంటున్నారంట. సో మీకు ఆఫర్ రాకుండా చేయాలి, బయట నుంచి ఆఫర్ రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంటే కొంతమంది. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు. అండ్ అది అవుట్ ఆఫ్ ద కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లో కూడా లేదని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? డోంట్ స్టాప్. ఏంజల్స్ చెప్తున్నారు ఎక్కడ కూడా ఆగద్దు. ఓకేనా, కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యూ లైక్ డూయింగ్. చేస్తూనే ఉండండి, మీకు ఇష్టమైన పని చేస్తూనే ఉండండి, ఎక్కడ కూడా ఆగద్దు అని చెప్తున్నారండి. ఓకేనా, ఏ విషయంలోనూ మీరు ఆగాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు. అండ్ మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా అదర్స్ని అంటే అడగండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి, చేస్తారు. లేదంటే ఆబ్వియస్లీ మీకు ఇంకో ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఏంజల్స్ మాత్రం ఖచ్చితంగా అడగండి. ఓకేనా, ఎవరు హెల్ప్ చేస్తారో చేయరో తెలియదు, కానీ ఏంజల్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అడిగి చూడండి, మీకే అర్థమైపోద్ది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మన నేచరు, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఓకేనా, అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దండి. ఓకేనా, దెర్ ఈజ్ ఎ సంథింగ్ బెటర్. మీరు ఏదైతే రీసెర్చ్లో ఉన్నారో అదే దారిలో వెళ్ళండి. త్వరలోనే చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతాయంట. సో మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయండి. మీరు చేస్తున్న పనిలో రెగ్యులర్గా కాకుండా చాలా కొత్తగా ట్రై చేస్తారు. ఓకేనా అండి, దానివల్ల ఏంటంటే మీ యొక్క సొసైటీని చూసి మీ వ్యూ మారిపోతుంది. ఓకేనా, అంతా వేరే ఒక ఫీల్డ్లోకి వెళ్తారనమాట. సో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఖచ్చితంగా సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, మీ కంట్రోల్లో లేనిది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏది కూడా పర్మనెంట్ కాదు, టెంపరీయే. ఓకేనా, ట్రస్ట్ ద డివైన్ అండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ వైపుగా అడుగులు వేయండి. ఖచ్చితంగా మీకు ఏంజలు, మీ యొక్క డివైన్, మీ యొక్క పితృదేవుల బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ గణేశుడికి ప్రేయర్ చేసి, అలాగే మీ ఇంటి దైవానికి, గ్రామ దైవానికి, తర్వాత మీ యొక్క ఇష్ట దైవానికి దండం పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పితృదేవులకి దండం పెట్టుకోండి. మీరు చేస్తున్న పనులు ఆటంకాలు రాకుండా సక్సెస్గా చేయడం అని చెప్పి ఏ పని స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయండి, చక్కగా అవుతుంది. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. సో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.